ఈ దేశానికి ఏదైనా సమస్య వస్తే కాపాడేది మొదట ఆర్మీ వాళ్ళు. మరి అదే ఆర్మీ వాళ్ళకి సమస్య వస్తే ఈ దేశం కాపాడాలి కదా. కానీ మన దేశంలో అలా లేదు. వాళ్ళు బార్డర్లోకి వెళ్ళి పనిచేస్తున్నారంటే వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. ఆ జీతాలు మన పన్నుల నుంచే ఇస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి కాపలా కాస్తున్నారు. ఎవరి కోసం కాస్తున్నారనే మూర్ఖులు కూడా మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు అదే ఆర్మీ ఉత్తరప్రదేశ్లో తన యొక్క పవర్ చూపించాల్సి వచ్చింది. నిజంగా అది సిగ్గుచేటు. ఆ పవర్ ఎలా చూపించాల్సి వచ్చింది? ఒక ఆర్మీ జవాన్కి జరిగినటువంటి అన్యాయానికి చూపించాల్సి వచ్చింది. ఒక ఆర్మీ జవాన్ వికాస్ సింగ్, కాన్పూర్కి చెందినటువంటి ఈ వికాస్ సింగ్ వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం చేస్తే ఆసుపత్రిలో, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వాళ్ళు తప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ అమ్మగారి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వికాస్ సింగ్, నా తల్లికి చెయ్యి తీసేయాల్సి వచ్చింది వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు ట్రీట్మెంట్ వల్ల అని చెప్పి అక్కడ కాన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే 3 రోజులుగా ఎవడూ పట్టించుకోలేదంట. చివరికి ఆ చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యిని ఐస్ బాక్స్లో పెట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు. అప్పుడు జనాలందరూ కూడా చూశారు, మీడియా కూడా చూసింది, దాన్ని బాగా ప్రొజెక్షన్ చేశారు. ఆ తర్వాత ప్రపంచానికి తెలిసింది ఆ విషయం. అంటే మన దేశానికి చెందినటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ప్రజలకు తెలిసింది. సో అది మీడియాలో రావడం, అది వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి తోటి జవాన్, అంటే ఆయనతో పనిచేస్తున్నటువంటి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయం తెలియడంతో బెటాలియన్ మొత్తం వచ్చేసింది కాన్పూర్ పోలీస్ స్టేషన్కి. మొత్తం 60 మంది జవాన్లు వచ్చేసారు. అంటే బార్డర్లో ఉండాల్సినటువంటి పోలీసులు అందరూ ఉన్నారు, మిగతా వాళ్ళు 60 మంది వచ్చేసి ఆ కాన్పూర్ ఎస్పీ కార్యాలయాన్ని చుట్టుముట్టేశారు. మొత్తం వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. మేము ఇక్కడికి ఏ విధంగా కూడా దాడులు చేయడానికి రాలేదు, అబ్బాయికి న్యాయం చేయాలని చెప్తే అప్పుడు కేసు నమోదు చేశారు. అంటే ఒక బెటాలియన్ రావాలా, ఆర్మీ తన పవర్ చూపించదా? ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితేనే పోలీసుల దగ్గరికి వెళ్తారు. మరి ఒక ఆర్మీ జవాన్కి జరిగినా కూడా పట్టించుకోలేదంటే ఈ వెధవలు ఏమనాలి? పైగా ఉత్తరప్రదేశ్, యూపీ ప్రభుత్వంలో అది పోలీసులకి చాలా మంచి గౌరవం ఉంది, వాళ్ళకి మంచి పవర్ కూడా ఇచ్చాడు యోగి ఆదిత్యనాథ్. అయినా సరే ఇలాంటి వెధవలు ఇంకా ఉన్నారు. ఈ విషయం యోగి ఆదిత్యనాథ్కి తెలిసి ఉంటుంది, ఇప్పుడు తెలిసి ఉంటుంది. మరి ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాళ్ళ తాట తీసేస్తాడు, ఇలా నిర్లక్ష్యంగా చేసినటువంటి. అసలు మొట్టమొదటి ఎవరు వచ్చినా సరే కేసు నమోదు చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన యొక్క కంప్లైంట్ తీసుకోవాలి కదా. కేసు నమోదు తర్వాత సంగతి. కంప్లైంట్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ అయితే చేయాలి కదా. కొన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయింది. పైగా ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, ఒక వ్యక్తి ఆత్మాభిమానికి సంబంధించినటువంటిది, ఒక వ్యక్తి యొక్క ఆవేదనకి సంబంధించినటువంటిది. తన తల్లి చెయ్యే తీసేశారు. ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తే, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే రేపు ఇలాంటి తప్పులు జరగవు కదా. కేవలం వాళ్ళ అమ్మగారికి ఎలాగో చేయిపోయింది, కానీ దీని మీద ప్రశ్నించినటువంటి ఆయన్ని ఈ విధంగా పట్టించుకోకుండా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే మరి ఆ వెధవలతోటే కదా వీళ్ళు కూడా మరి వెధవలు అవుతారు. ఒక తప్పు చేసిన వాడు ఏ విధంగా అయితే తప్పుడు మనిషి అవుతాడో, వాడిని ప్రశ్నించకపోవడం మనది తప్పు అవుతుంది, వాడిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారిది ఇంకా తప్పు అవుతుంది. మన దేశంలో అవినీతి ఏ విధంగా అయితే దరిద్రంగా తయారైందో, వ్యవస్థల్ని నాశనం చేసేస్తుందో, ఒక క్యాన్సర్ పట్టి పీడిస్తున్నట్లుగా ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా అలాగే తయారైంది. పోలీసులు అయితే నిజంగా కొంతమంది, ఒక 20% మంది పోలీసులు మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థ ఇంకా బాగుంది, ఇంకా ఇలా ఉంది. అదే 80% మంది కనుక పోలీసులు నీతి నిజాయితీతో పనిచేస్తే ఈరోజు చట్టాలు చాలా బాగా అమలయ్యేవి. చాలామంది తప్పు చేయడానికి కూడా భయపడేవారు. చివరికి ఈరోజు పోలీసు వ్యవస్థలు ఎలా ఉన్నాయిరా అంటే రాజకీయ తొత్తులుగా మారిపోతాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి అలాంటి అన్యాయం జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? వెంటనే అది నిజమో కాదో తెలుసుకోకుండా కంప్లైంట్ తీసుకుంటారు, కేసు కూడా ఫైల్ చేసేస్తారు. పోలీసులు ఎంత రాజకీయ వ్యవస్థలో పనిచేసినా ప్రజల కోసం కూడా పనిచేయాలి, స్వతహాగా పనిచేయాలి. ఎందుకు? మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల యొక్క సొమ్ముతో కాబట్టి. మీరు రాజకీయ నాయకులు చెప్పిన మాట వింటూనే ప్రజల యొక్క అవసరాలు కూడా తీర్చగలగాలి, ప్రజలకు కూడా మీరు రక్షక భటులుగా, స్నేహితులుగా ఉండగలగాలి. ఆనాడు ఈ దేశం ఇంకా బాగుపడుతుంది.